అక్క నువ్వు ఒక సీన్ లో ఏడిచినాను. తీస్తే కరెక్ట్ ఉంటుండే, నేచురల్ గా లేదు, అన్నేచురల్ గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఇంకా ఈరోజు అయితే మేము కేఎంఆర్కి అయితే బయలుదేరిపోతున్నాము. అక్కడ మా బుజ్జక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళు దేవుడి మొక్క అయితే ఉంది అని నల్గొండ నరసింహస్వామి దగ్గరికి అందరినీ తీసుకెళ్లారు. ఇంకా ఫ్రైడే రోజు దేవమ్మ పండుగ చేసుకొని సాటర్డే ఇంట్లోనే ఉండి సండే మాత్రము నల్గొండ నరసింహస్వామికి టెంపుల్కి అయితే ట్రిప్ వేశారు. ఇంకా మేమైతే సాటర్డే రీచ్ అయిపోయాము. కేఎంఆర్ నుంచి నిజామాబాద్ నుంచి కేఎంఆర్ చాలా ఎంజాయ్ చేసాము. మీరు వీడియో మాత్రం మొత్తం చూడండి, స్కిప్ అసలు చేయకండి. చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో మాత్రము. ఇంకా ఇందులోనే పెద్ద మూవీ రివ్యూ కూడా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో. అది కూడా నేను వీడియో తీశాను, అది కూడా చూసేయండి. ఇంకా అదే రోజు మార్నింగే వెళ్ళిపోయాము. సో టిఫిన్కి అయితే ప్రిపేర్ అయితే అవుతుంది. ఇక్కడ మా అమ్మ అయితే టీ పెడుతుంది. ఇంకా వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. ఇంకా మనం చిన్న చిన్న ఇళ్ళకే మెయింటైన్ చేయలేకపోతాము. సో ఇంకా పెద్ద ఇంటిని మాత్రం మామూలుగా ఉండదు, కంపల్సరీ ఒక ఇద్దరు క్లీన్ చేయడానికి అయితే ఉండాలి. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఇంకా వీలైతే నేనైతే ఒకసారి హోమ్ టూర్ కూడా చేస్తాను. ఐస్ క్రీమ్ అప్పటికి అంట బాబు ఎంత ప్లేట్? 20 రూపాయలు. 20 రూపాయలేనా? 40 రూపాయలు. ఎందుకండి అట్లా? అంత వాల్యూ ఉందా వాడికి? వావ్. ఒక ప్లేట్ బిర్యానీ ఇస్తారా? వేడివేడిగా ఉండాలా. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తా, వెనకాల మొత్తం రోడ్డు మీద నిల్చున్నట్టు. ఇది మిట్టు, ఇల్లు వీలదే. ఫేమస్ అయిపోతే ఏమన్నా వస్తే, ఆఫర్స్ వస్తే చెప్తే నేను యాక్టింగ్. ఇంకా సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే మేమైతే యూనో కార్డ్స్ అయితే ఆడుతున్నాము టైంపాస్కి. చాలా బాగుంది, నేనైతే అప్పుడే నేర్చుకున్నాను. సో ఎలా ఆడాలి, దాని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏందో అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అందరం కజిన్స్ అయితే అందరం కూర్చొని ఆడుకున్నాము. ఇంకా అంతలోపే తినే టైం కూడా వచ్చేసింది. ఇంకా అందరం ఒకటే దగ్గర కూర్చొని తింటున్నాం కూడా. ఇంకా దాని తర్వాత మేమైతే మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో నడుస్తున్న మూవీ అయితే పెద్ది అని అందరు అనుకుంటున్నారు కదా. మా వాళ్ళ మాటలలో కూడా మీరు వినేయండి వాళ్ళ రివ్యూ. సో ఒక 15 మెంబర్స్ వరకు పెద్ద మూవీకి వెళ్ళారు. ఇంకా పెద్ద మూవీ చూసిన వాళ్ళు కూడా ఉన్నాము. మేము ఒక 6 మెంబర్స్ అయితే బ్లాస్ట్ మూవీకి అయితే వెళ్ళాము. ఇంకా 6 అవుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ రెడీ అయిపోయి, ఏ మూవీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ మూవీకి అయితే వెళ్ళిపోతున్నాము రెడీ అయిపోయి. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పెద్ద మూవీ చూసిన తర్వాత వాళ్ళ రివ్యూ ఏందో నేను రాగానే వాళ్ళను అడిగి తెలుసుకుందామని రెడీగా అయితే ఉన్నాము. మేమైతే వెళ్ళాల్సిన మూవీకి అయితే వచ్చేసాము. బ్లాస్టిక్ అండి, అక్కడ కేఎంఆర్లో. థియేటర్ మొత్తం ఖాళీ ఉంది, ఒక 15 మెంబర్స్తోనే ఫిల్అప్ అయ్యి ఉంది. నీ రివ్యూ అక్క నువ్వు ఒక సీన్ లో ఏడిచినాను. ఏ సీనో చెప్తే దానికి రివ్యూ చెప్తాను నేను. ఏ సీనో చెప్పు ప్లీజ్. ఒక సీన్కి ఏడిచినాను. హీరో హీరోయిన్ అసలు ఫ్రెండ్స్ ఎలా అయినారు? అక్క ఎట్లుంది రివ్యూ? చాలా అంటే కొన్ని సీన్స్ లో అర్థం కాలేదు. అసలు బాలే ఇంటర్వెల్ దాకా మొత్తం సుత్తి ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది.
కాలేజ్ తీసేసినాక బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా ఏదైనా సాధించాలంటే కష్టపడి ఏదైనా ఇది చేసుకోవాలని ఉంది అంతే. అరే నువ్వేం మోటివేషన్ తీసుకున్నారా మూవీ నుంచి? బాలే. బాలేదా? ఎందుకు? మరి మంచి మంచి సీన్స్ లేవు. మంచి మంచి సీన్స్ నీ దృష్టిలో మంచి సీన్స్ అంటే ఏంట్రా? ఎట్లుంది పెద్దనా రివ్యూ? చిన్న హీరోలకు పనికి వస్తుంది. చిన్న బడ్జెట్ పెద్ద సినిమా. పెద్ద బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా? అసలు స్టోరీ కాలే కదా. బడ్జెట్ తోటి తీసి కరెక్ట్ ఉంటుండే. నేచురల్గా లేదు, అన్నేచురల్గా కాలు ఇరిగిపోడు, అది పెట్టుకున్నాడు, ఊరుకుడు పరుగులు. మంచిగానే ఏడ్చినావు అంటే కదా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? చెప్పినందుకు ఏడ్చిండు. కాదు లియో కాదు నేను ఏం ఏడవాల లియో ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగా రామ్ చరణ్ స్టోరీ అట్లా కావాలి మరి బాడీ. లియో ఏడ్చింది. యూట్యూబర్ ఎట్లుంది పెద్ద మూవీ చూడొచ్చు. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కి రీచ్? అనుకున్న ఎక్స్పెక్టేషన్ అసలే రీచ్ కాదు. అస్సలే. ఎక్కడ నచ్చింది సీన్? స్పోర్ట్స్ గురించి ఒకటి నచ్చింది కానీ అంత సాగదీయాల్సిన అవసరం లేదు. మరి కాలు పోయింది కదా, మెచ్చుకోవద్దు దానికి. కాలు పోయి కాలు తీసేసారు కదా హీరో. కాలు తీసేసినాక అంత పెద్ద హైప్ ఇచ్చింది. అది నచ్చిందా? ఇది మాత్రం ఓరికి నచ్చలే. కానీ ఎంత? 10 out of 5. నువ్వు అక్క నువ్వు 10 out of 4. 4 చాలా. నువ్వు 4 చాలా. ఒక్కటి పెంచొచ్చు కదా. సో చూసారు కదా, మాకు మూవీ నుంచి వచ్చేసరికి 9:30 or 10 అయితే అయింది. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళ రివ్యూ అయితే తీసుకున్నాను. ఎవరి దృష్టిలో వాళ్ళ వేలో వాళ్ళు చూశారు. ఓవరాల్గా పెద్ద మూవీ అయితే నాకు మాత్రం యావరేజ్గా అనిపించింది. ఇంకా వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా. ఇంకా అప్పటికే నైట్ టైం అయిపోయింది. ఇంక ఇక్కడ అందరూ బఫే సిస్టమ్ అయితే పెట్టారు. ఎవరు వాళ్ళు సర్వ్ చేసుకొని ఫినిష్ అయితే చేసేస్తున్నాము. తొందరగా తింటే తొందరగా పడుకోవచ్చు. మార్నింగే మళ్ళీ నల్లగొండ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. సో ఎక్కడ వాళ్ళు అక్కడే గబగబాని అయితే తినేస్తున్నాము. ఇంకా ఇంత పెద్ద ఇంట్లో ఒక 40 మెంబర్స్ వరకు అయితే ఉన్నాము. బట్ ఎక్కడా అసలు అంత కంజెస్టెడ్ ఎక్కడా లేదు. ఎవరిది వాళ్ళు ఎక్కడ రూమ్లో వాళ్ళు అక్కడైతే పడుకున్నాము. ఇది పైనుంచి అయితే ఓవర్ వ్యూ. కింద పడుకున్నారు, ఇంకా మేమైతే పైన పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగే 4:30 కల్లా లేచేసాము. ఇంకా బాత్రూమ్స్ అయితే ఎక్కడిదక్కడ ఫ్రెష్ అయిపోవాలి కదా తొందరగా అని ఇంకా లేవడము, అందరు టకటక రెడీ అయితే అయిపోయాము. ఇంకా నేను కూడా కిందికైతే దిగుతున్నాను లగేజ్ కోసమని. 4 నుంచి స్నానాలు స్టార్ట్ అయితే అరౌండ్ 6 o'clock వరకు అందరు స్నానాలు అయిపోయాయి. టిఫిన్స్ కూడా చేయడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో మేమైతే ఓవరాల్గా 8 o'clockకి బయలుదేరాం అనుకుంటాను. 8 o'clock అయితే బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్ కూడా వచ్చేసింది. ఇంకా మాకు కావాల్సిన సామాన్ అంతా బస్సులోనైతే పెట్టేసుకుంటున్నాము. ఇంకా కామారెడ్డి నుంచి వెమ్లవాడ నుంచి నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ మీదుగా అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే అన్నీ పెట్టుకొని అందరు రెడీ అయిపోయారు లగేజ్తో సహా. సో బయలుదేరిపోతున్నాము. ఇంకా ఎండాకాలము చెట్ల కింద వండుకొని తినడం అంటే ఎంత కష్టమో అనుకున్నాం, కానీ నాకైతే నార్మల్గానే అనిపించింది. కాపీ పేస్ట్ అనే ఆల్గరిథం అట్లుంటుంది. అండి ఒకడు ఓపెన్ చేసిందంటే ఇన్స్టాగ్రామ్ లో అన్నాడు ఎక్కురి
నడు నడండి బన్నీ నడు 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 బన్నీ అరే కన్నా ఇక్కరా జై 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 అయ్యా ఒకసారి మళ్ళీ ఫోన్లు వేడైపోతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మిడిల్లో మేకను కొనుక్కొని వెళ్దామని అక్కడ ఆగాము. ఇక్కడ చేనేత కార్మికుడు అయితే వచ్చాడు కర్చీప్స్ పట్టుకొని, హ్యాండ్ కర్చీప్స్. సో హ్యాండ్ కర్చీప్స్ చాలా బాగున్నాయి. తనకి కూడా ఉపాధి కల్పించాలని మేమైతే బోని కూడా చేసేసాం తన దగ్గర. తనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. తన ఒక్క రోజులో వచ్చే ఇన్కమ్ అంతా ఒక్క 10 to 15 minutesలో అయిపోయింది. ఇంకా మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అంతలోపే గోట్ కూడా వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి లాస్ట్కి అయితే కట్టేశారండి. ఇక్కడ చూసారా మా తమ్ముడు ఇక్కడ మీదికి తెప్పిస్తున్నాడు గోటుని. ఇంకా బస్లో వెళ్ళి రావడం ఇదంతా చప్పచప్పగా ఉంటుంది కదా. సో ఎంటర్టైన్మెంట్ కూడా పెట్టుకున్నాము. అందరము తంబోలా గేమ్ అయితే ఆడుకున్నాము. పార్టీ పార్టీ అక్కడ కూలింగ్ నెక్స్ట్ నానమ్మ ఒకసారి హాయ్ చెప్పిటు నానమ్మ. నెక్స్ట్ సెకండ్ రో ఇగో చింటు బా ఇప్పుడు మనం తీసుకుంటాం కదా. ఇంకా ఎవరు తోరున్నారు? అదే థర్డ్ రో లాస్ట్ రో ఒకటే. అటు ధన్యవాదాలు ధన్యవాదాలు. అలా గేమ్ ఆడుతూ ఉండగా ఇంకా మేము అనుకున్న డెస్టినేషన్ అయితే వచ్చేసింది. నల్లకొండ నరసింహస్వామి టెంపుల్కి మాత్రం వచ్చేసాము. వేరే ఇటు అదే దిగేటప్పుడు ఒక్కొక్కల మోకాల నొప్పులు కనిపిస్తున్నాయి దీంట్లో. అబ్బా అయ్యా అంటున్నారు కదా. ఇక్కడ చూసారా ఇంకా బస్ దిగేటప్పుడు ఒక్కొక్కళ్ళకు కాళ్ళ నొప్పులు అయితే ఎట్లా కనబడుతున్నాయో, ఒక్కొక్కళ్ళకు ఎలా పెయిన్ ఉందో దానికి తగ్గట్టు అయితే దిగిపోయారు. ఇంకా ఫైనల్గా అందరం అయితే దిగిపోయి ఆ లగేజెస్ కూడా అక్కడ దింపేసాము. అక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నారు. ఇక్కడ చెట్ల కింద కూడా చాలామంది వంటలు అయితే వండుకుంటున్నారు. మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము.
ఇంకా అక్కడ తొందరగా వెళ్ళి చెట్ల కిందనైతే ప్లేసెస్ అయితే ఆక్యుపై చేస్తారు. ఇంకా మేము కూడా అలానే ఆక్యుపై చేసుకున్నాము చెట్ల కింద. సో రూమ్ కూడా బుక్ చేసుకున్నాము దాంతోపాటు. ఇంకా ఇది నల్గొండ నరసింహస్వామి టెంపుల్ కదా, ఇది కింద. ఇంకా పైకి వెళ్ళాలంటే 300 స్టెప్స్ అయితే ఉంటాయంట. సో అది ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో అక్కడైతే డిస్కషన్ అయితే చేస్తున్నాము. వాళ్ళు రెడీగా ఉన్నారు వేసుకోనికి. ఎప్పుడు ఇక్కడికి వచ్చా కానీ ఒక్కసారి నేను టెంపుల్ మీద పోలేదు, టెంపుల్ దగ్గర పోలేదు. ఎక్కడ ఉంటుందని వచ్చిన పైకి దమ్మొస్తుంది మరి. పని చేయాలా? పని చేస్తలేదు. అవునా? ఎలిజిబుల్. అబ్బో రాకని ఏ బర్రె ఏ పక్కకు పెట్టాడు మీద పెట్టి హౌస్ తినుకుంటే పోతారా? అక్కడ పెట్టు తిన పైన పెట్టు మూత పెట్టు. ఇంకా అక్కడ మేము వంటలు అయితే కంప్లీట్ చేసుకొని 2 ఆర్ అరౌండ్ 3 అయితే అవుతుంది. వంటలు కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళే వాళ్ళైతే వెళ్తున్నారు. ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఇంకా నెక్స్ట్ ట్రిప్ మేమైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక పైకి అయితే ఆటో మీదనైతే వెళ్తున్నాము. ఒక 5 కిలోమీటర్స్ ఉందనుకుంటా. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది పైకి వెళ్తే. చూసారా పక్కకు ఎంత పెద్ద లోయలు ఉన్నాయో. కొంచెం ఆటో అటు ఇటు అయినా కూడా లోయలోకి వెళ్ళిపోతాము. చుట్టూ బండరాలు. ఇంకా మేమైతే ఇక్కడ పైకి అయితే వచ్చేసాము. అక్కడ ఒక 50 to 60 వరకు స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడికి రావడము నాకైతే ఫస్ట్ టైం అయితే కాదు. నేను మా శ్రీమానంతా ఉన్నప్పుడైతే వచ్చినాము. ఇక్కడ ఇంతే ఫ్యామిలీతోని ఒక టాటా సుమోలో మాట్లాడుకొని అయితే వచ్చాము. ఇక్కడ నాకు చాలా పెద్ద ఇన్సిడెంట్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. అదేంటో మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా టాటా సుమో ఉంటుంది కదా, డ్రైవర్ అయితే ఇంజన్ ఆన్ చేసి వెళ్ళాడు. అక్కడ రూమ్స్ ఎక్కడ ఇస్తారు, కోడిని ఎక్కడ కోయాలి, మేకని ఎక్కడ కోయాలి అని అడగడానికి అయితే వెళ్ళారు. ఇంకా ఆ కార్లో ముందు సీట్లోనైతే నేను కూర్చున్నాను. ఇంకా వెనుక సైడ్ మాత్రము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూర్చున్నారు. మేనత్తలు, నానమ్మ అయితే కూర్చుంది. మమ్మీ అయితే బయటికి వెళ్ళింది. ఇంకా మా కజిన్స్ కూడా బయటికి వెళ్ళిపోయారు. నేను చిన్నదాన్ని, శ్రీమాన్ కంటే కొంచెం పెద్దగానే ఉన్నాను. ఇంకా అప్పట్లో మనకు కార్ అంటే అసలే నాలెడ్జ్ లేకుండా ఉండేది. ఆయన అయితే హ్యాండ్ బ్రేక్ వేసాడో లేదో, బట్ ఇంజన్ అయితే ఆన్లోనే ఉంచి కిందికైతే దిగిపోయాడు. ఇంకా నేను కూడా ఆడుతూ గేర్ని అయితే వేసేసానండి. చూసుకోండి, ఇంకా స్లోప్ ఉంది అక్కడ. కారు మాత్రము వెనక్కి మెల్లిమెల్లిగా వెనక్కి అయితే డ్రాప్ అవుట్ అయిపోతుంది. వెనకాల చిన్న పిల్లలు ఉన్నారు, అంటే మా కజిన్స్ వాళ్ళు కూడా చిన్ననే ఉన్నారు. ఆ కార్లో మా నాన్నమ్మ కూర్చుంది. మెల్లిగా వెనకకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని గమనించి రన్ చేసుకుంటూ వచ్చారు. కార్ని ఆపుదామని మా అమ్మ అయితే వీర లెవెల్లో కార్ని ఆపడానికి ట్రై చేసింది. బట్ ఎక్కడ అవుతుంది అది. లక్కీగా మా కార్లో మా చిన్నబాబాయ్ అయితే ఉన్నాడు. సో తను కూడా చిన్నవాడే, కానీ బయట నుంచి తనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ముందుకు జంప్ చేసి బ్రేక్ వద్దు అని. సో వెంటనే తను వెనకాల నుంచి ముందుకు డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసి బ్రేక్ని అయితే ప్రెస్ చేశాడు. అలా ప్రెస్ చేయని వెంటనే కార్ అయితే ఆగిపోయింది, టాటా సుమో. ఇంకా అందరూ అప్పటికి ఊపిరి పీల్చుకున్నాము. ఇంకా వెనకాల స్లోపు, వాటి వెనకాలనే చిన్నపిల్లలు, మా కజిన్స్ ఉన్నారు చిన్నపిల్లలు. సో వాళ్ళ మీదకి ఎక్కడ కార్ వెళ్ళిపోతుంది. మేము ఇక్కడ చూసారు కదా లోయలాగా ఎలా ఉందో,
వెనక్కి వెళ్ళిపోయింది. చూసుకోండి ఇంకా అందులో నా సిచ్యువేషన్ చాలా భయమైపోయింది. ఇంకా అక్కడ అందరు నన్నే తిడుతున్నారు, మామూలు తిట్లు కాదు. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంతగానం తిట్లు తిన్నది. బట్ ఏది చెప్పినా ఏది చేసినా మన మిస్టేక్ అక్కడ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే. అసలు నాకు ఏ మాత్రం కూడా నాలెడ్జ్ లేదు. ఇంకా అప్పటి నుంచి కార్ గేర్ అన్నా చాలా భయం నాకు. ఇంకా ఇక్కడికి వస్తుంటే ఆ ఇన్సిడెంట్స్ అయితే నాకు మళ్ళా గుర్తు చేసుకున్నాము. అందరం గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది, కానీ అప్పుడున్న సిచ్యువేషన్గా అది చాలా చాలా డేంజరస్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ రోజు పెద్ద భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిందిగా ఉండేది మా పరిస్థితి అయితే. ఇంకా నరసింహస్వామియే కాపాడాడు అనుకున్నాము. ఆ ఇన్సిడెంట్ అలా జరిగిపోయింది. ఇంక ఇప్పుడున్న ప్రజెంట్ చూసారా, అంత వంటలు వండుకున్నాము, చేసాము, తిన్నాము. ఇంకా అక్కడ వర్షం అయితే పడుతున్నది. అక్కడ ఇంకొంచెంసేపు స్పెండ్ చేసేసి తినేసి అందరం అయితే బస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. ఇక్కడ నా చిన్నమ్మలు చూడు ఎంత బాగా నవ్వుతుందో తను. చేతాడం వస్తుందిరా విధవ. ఇవ్వడంట ఎక్కకండి. ఇంకా అందరము గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ దిగేసి ఇంకా బస్సులోనైతే అందరము బయలుదేరిపోతున్నాము. ఇంకా చాలా చాలా అలసిపోయారు అందరూ. తెలిసి వాడుకుంటారు కొంతమంది. మ్యాక్స్ అందరు పడుకున్నారు. వచ్చేటప్పుడు ఎంత ఉత్సాహం ఉన్నారో వెళ్ళేటప్పుడు అంత డబ్బులు అలసిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఇంకా నాకు ఇట్లా పడుకుంటే నచ్చదు కదా, ఇలా గెలికేస్తున్నాను మా తమ్ముడిని అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి ట్రిప్స్ ఇంకా ఎన్నో వెళ్ళాలి, ఎంతో బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగేసాము ఇక్కడ. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్.